ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. మరి ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటగాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్టు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడున్నది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేత నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయిన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలదు. సిగ్గుపడనులకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండగా ఆయన నిత్యము కోపించున, నిరంతరము కోపం చూపున అని నీవనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయి కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచి పెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు ఆమెను తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా పైవేశ్యమునకే గాని తన పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసికొనుటకు నీవు ఇటు అటు పోయినని దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఇద్దరినిగాను మిమ్మను తీసుకొని సియోనుకు రప్పించెదను. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పుచు అది వారి మనస్సులోనికి రాదు. దానిని జ్ఞాపకం చేసుకొనరు. అది పోయినందున చింతపడరు. ఇక మీదట దాని చేరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదననుకొని ఇంటివి. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటిని గదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి.
ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తమ దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయి రోదన విజ్ఞాపనములను వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీదను జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గు నొందిన వారమై సాగిలపడదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఆమేన్.